ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రియమైన వర్లరా, మనము నమ్మిన దేవుడు నమ్మదగిన వాడండి. ఎంత నమ్మదగిన వాడంటే, మన రక్షణ కొరకు, మన యొక్క విమోచన కొరకు తన ప్రియ కుమారుణ్ణి బలిగా అర్పించిన నమ్మదగిన దేవుడండి. మరి అటువంటి నమ్మదగిన దేవుడిని మనము ఎల్లప్పుడూ కూడా విశ్వసించాలి. అనుదినము ఆయన మన పట్ల కరుణ చూపిస్తున్నాడు. ఒక నూతనముగా మన పట్ల ఆయనకి దయా జాలి పుట్టుచున్నదండి. కావున అనుదినము కూడా ఆయన మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు. ప్రియమైన వర్లరా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, ఏ స్థితిలో అయినా సరే, ప్రభు ఎల్లప్పుడూ కూడా నమ్మదగిన దేవుడు అని ఏ దినము కూడా నమ్మటం మాత్రం మానకూడదండి. చూడండి, భక్తుడు అంటున్నాడు, ఇక నాకు ఆశలు లేవు, నేను శ్రమలో ఉన్నాను, దురవస్థలో ఉన్నాను, ఎంతగానో నా జీవితం అంతా కూడా చేదుగా అయిపోయింది అంటూ బాధపడుతున్న దినములలో కూడా అటువంటి బిడ్డల పట్ల దేవునికి వాత్సల్యత కలుగుతుందండి. అంతేకాకుండా వారి పక్షాన దేవుడు ఎంతగానో తన కృపని చూపిస్తున్నాడు. వారి ఎడల దేవుని యొక్క కృప సమృద్ధిగా ఉన్నది. ప్రియమైన వర్లరా, కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా నమ్మకం కలిగి ఉండాలి. మీ జీవితాల్లో మీ యొక్క విశ్వాస్యత మీకు బలమును అనుగ్రహిస్తుంది, ఆదరణ అనుగ్రహిస్తుంది. ప్రియమైన వర్లరా, విజయాన్ని అనుగ్రహిస్తుంది. భక్తులు నమ్మారు కాబట్టే స్వస్థత పొందుకున్నారు. ఎంతోమంది రోగులు, ఎంతోమంది ప్రియమైన వర్లరా దురాత్మలు పట్టిన వారు ప్రభువు పట్ల నమ్మకం కలిగి ఉన్నారు కాబట్టే వారు విడుదల పొందగలిగారు, స్వస్థత పొందగలిగారు. ఎంతోమంది రాజులు ప్రభువుని నమ్మారు కాబట్టే శత్రువుల మీద విజయాన్ని చూడగలిగారు. అలాగే ఎంతోమంది ప్రియమైన వారి భక్తులు ఆయన నమ్మారు కాబట్టే ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, దుఃఖ దినముల్లో ఉన్నా సరే వాళ్ళు విడుదల పొందుకొని ఉన్నారు. ఈ రోజున నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమన్నారు. కాబట్టి మనము నమ్మిన దేవుడు ఎల్లప్పుడూ కూడా గొప్పవాడే, ఉన్నతమైన వాడే. కావున ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.